హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, నేను నా ల్యాప్‌టాప్‌లో ర్యామ్ అయితే నేను కొత్తగా ఎక్స్‌టెండ్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఇంతవరకు 8 జీబీ ర్యామ్ ఉంటుండే. బట్ ఇప్పుడు ఫిల్మోరా కొత్త వర్షన్ వచ్చిన దగ్గర నుంచి నాకు ర్యామ్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అయిపోయి రిమైనింగ్ వర్క్స్ చేయడానికి సైమల్టేనియస్‌గా నాకు అవ్వట్లేదు. ఫోటోషాప్‌లో ఎడిటింగ్ గాని, క్రోమ్ ఓపెన్ చేయడం గాని ఇట్లాంటివి ఏవి అవ్వట్లేదు. నా ల్యాప్‌టాప్ వచ్చేసరికి గేమింగ్ ల్యాప్‌టాప్ కాదు, ఎడిటింగ్ ల్యాప్‌టాప్ కాదు. జస్ట్ నార్మల్ ఆఫీస్ పర్పస్ కోసం నేను పర్చేస్ చేశాను దాన్ని. బట్ అది నాకు ఎడిటింగ్ కోసం కూడా నేను యూజ్ చేస్తున్నాను. దానిలో నేను ఇంకేమీ అప్‌గ్రేడ్ చేయలేను స్పీడ్ పెరగడానికి. ఓన్లీ ర్యామ్ మాత్రమే నేను ఎక్స్‌టెండ్ చేయగలుగుతాను కాబట్టి నేను ర్యామ్‌నయితే నేను పర్చేస్ చేశాను. ఒకసారి చూడండి ఎలా అప్‌గ్రేడ్ చేశాను. 3200 ఎంబీ/సెకండ్ బ్యాండ్ విడ్త్ ఉన్న ర్యామ్ అనమాట. అండ్ 1600 ఎంఏహెచ్ ఫ్రీక్వెన్సీ ఉన్న ర్యామ్ అనమాట. ఇది వచ్చేసరికి నేను ఆఫ్‌లైన్ మార్కెట్‌లో రూ. 2000 అయితే పర్చేస్ చేశాను. ఆన్‌లైన్ మార్కెట్‌లో ఇంకా తక్కువగా వస్తుంది కానీ నాకు గ్యారంటీ లేదనమాట. మనకు ఆఫ్‌లైన్ మార్కెట్‌లో అయితే నాకు 15 మంత్స్ వరకు నాకేమో వారంటీ అన్నది ప్రొవైడ్ చేశారు. సో, ప్రాబ్లమ్ లేదు, ఇష్యూస్ లేవు. సో, నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ కూడా చేశాను. నేను ఎలా ఇన్‌స్టాల్ చేశాను అండ్ ఒకసారి చూడండి నేను ఎలా ఇన్‌స్టాల్ చేశాను అండ్ ఎలా చెక్ చేసుకోవాలి. బేసిక్‌గా ఏందంటే మీ ల్యాప్‌టాప్‌లో గాని, పీసీలో గాని ఈ ఎక్స్‌టర్నల్‌గా ఏదైనా మనకి ఎక్స్‌ట్రా స్లాట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే చాలా విధాలుగా చెక్ చేసుకోవచ్చు. బేసిక్‌గా ఏందంటే సీపీయూ జెడ్ అని చెప్పేసి మనకి డయాగ్నోస్టిక్ టూల్ ఉంటదనమాట. అది డౌన్‌లోడ్ చేసుకొనైనా మీరు చూసుకోవచ్చు. లేదు అనంటే మనకి బయోస్‌లోకి వెళ్ళినా కూడా మనకు కనిపిస్తది. ఎక్స్‌టర్నల్ మనకి వేరే స్లాట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలి. ఇన్ కేస్ మీరు వారంటీ పీరియడ్‌లో ఉంటే మాత్రం మీరు మాన్యువల్‌గా ఓపెన్ చేయకండి. వారంటీ క్లాష్ వస్తది. ఆ తర్వాత ఏదైనా ఇష్యూ వస్తే వారంటీ క్లెయిమ్ చేయడం అవ్వదు. ఆఫ్టర్ వారంటీయే మీరు అప్‌గ్రేడ్ చేసుకోండి. నేనైతే నాకు వారంటీ అయిపోయింది. సో, సెల్ఫ్‌గా నేనే కొనుక్కొని నేనే అప్‌గ్రేడ్ చేసుకున్నాను. ల్యాప్‌టాప్ బ్యాక్ సైడ్ మొత్తం స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటది. ఆల్రెడీ చాలా రోజుల తర్వాత నేను ఓపెన్ చేశాను కాబట్టి ఒకసారి ఎందుకైనా మంచిది క్లీన్ చేసేస్తాను మొత్తం బ్రష్‌తోని. తర్వాత మనం సెపరేట్‌గా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదనమాట. ఇది వచ్చేసరికి క్రూషియల్ బ్రాండ్ నుంచి 8 జీబీ ర్యామే. బేసిక్‌గా ఏందంటే నా పర్సనల్ సజెషన్ అంటే చాలా మంది చెప్పే ఉంటారులెండి. మనకి ప్రైమరీ ర్యామ్ ఏదైతే ఉందో సేమ్ స్పెసిఫికేషన్స్‌తోనే మనం కొనాలన్నమాట. సెకండరీ ర్యామ్ కూడా అదొక విధంగా ఇదొక విధంగా కొనకూడదు. అదొక బ్యాండ్ విడ్త్ గాని, ఇదొక బ్యాండ్ విడ్త్ గాని, ఇదొక ఫ్రీక్వెన్సీ గాని కొంటే మనకేమో ఇబ్బందిగుంటది. సో, కంపల్సరీగా 2 ఈక్వల్‌గా కొనాలి. ఈ ర్యామ్‌కున్న నాచ్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా నాచ్ అండ్ ఆల్సో మనకి స్లాట్‌లో ఉన్న నాచ్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. ఎలా పెడితే అలా పెట్టమాకండి. కరెక్ట్‌గా నాచ్‌లోని మనం పెట్టేసి చాలా సెన్సిటివ్‌గా మనమేమో ప్రెస్ చేయాల్సి ఉంటది లోపలికి. మీకు ర్యామ్‌తో గోల్డ్ కాంటాక్ట్స్ మొత్తం కూడాని లోపలికెళ్ళేలా చూసుకోండి. అక్కడ కనిపించకూడదనమాట గోల్డ్ కాంటాక్ట్స్. అప్పుడు ప్రెస్ చేయండి. అప్పుడు మీకు కరెక్ట్‌గా సెట్ అయినట్టు. ఈ విధంగా మనమేమో ర్యామ్ అనేది చాలా సెన్సిటివ్‌గా, చాలా పేషెన్స్‌తోని పెట్టాల్సి ఉంటది. అంతే మనకయిపోయినట్టే. స్క్రూస్ మొత్తం పెట్టేసే ముందు ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. అసలు మనకి స్లాట్ డిటెక్ట్ అవుతుందా లేదా? ఎందుకంటే స్క్రూస్ పెట్టేసిన తర్వాత మళ్ళీ అదంతా తీయడం అనేది చాలా ఇబ్బంది పని. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. మనం సింపుల్‌గా టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తే అర్థమైపోతది. మనకి ఎంత పెర్ఫార్మన్స్‌లోకెళ్తే మనకి మెమరీలో క్లియర్ తెలిసిపోతుంది. చూసారు కదా! ఇక్కడ 16 జీబీ ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు కింద చూసినట్టయితే 2/2 స్లాట్స్ యూజ్ చేసాం. అంటే మనకి డిటెక్ట్ అయ్యింది. 2 ర్యామ్స్ బానే వర్క్ అవుతుంది. చూసారు కదా! నాకు ఇన్ యూజ్ వచ్చేసరికి 8.5 జీబీ వరకు యూజ్ అవుతుంది. ఈ విధంగా నాకు మోర్ థాన్ 8 జీబీ యూజ్ అవుతుంది. సో, నేను చూజ్ చేసుకోవడం బెస్ట్ అనిపించింది నాకు. హోప్ మీకు ఎలా అప్‌గ్రేడ్ చేయాలన్నది తెలిసే ఉంటది. యాక్చువల్‌గా ఇదే పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. రాకెట్ సైన్స్ ఏం కాదు. కొత్తగా ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేశాను. నాకు స్పీడ్ డిఫరెన్స్ అయితే క్లియర్‌గా తెలిసింది. ఇంతకుముందు ఏందంటే స్టక్ అయిపోయేది. నేను ఈవెన్ ఫిల్మోరాతో పాటు సైమల్టేనియస్‌గా ఫోటోషాప్ అసలు ఓపెన్ చేస్తే చాలు నాకేమో వెంటనే క్లోజ్ అయిపోయేది. బట్ ఇప్పుడు అలాంటి ఇష్యూస్ ఏమీ లేదు. హ్యాపీగా పనిచేస్తుంది. అంతేకాదు ఈవెన్ నాకు 2, 3 యాప్స్ కూడా నేను ఎక్స్‌ట్రా యూజ్ చేయగలుగుతున్నాను. క్రోమ్ కూడా యూజ్ చేయగలుగుతున్నాను. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. నాకు స్పీడ్ అయితే బావుంది. సో, ఇలాంటి బెస్ట్ వీడియోస్ కోసం టెక్ తేజ తెలుగుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.